ఏడుకొండల్లో వెలిసిన పారిజాత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా దేవాలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఏలూరు లేదా రాజమహేంద్రవరానికి రైల్లో వస్తే అక్కడ నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఉన్న జంగారెడ్డిగూడెం పట్టణానికి బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. జంగారెడ్డిగూడెం బస్టాండ్ నుంచి ఆటోల ద్వారా గుడికి చేరుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని అశ్వరావుపేటకు ఈ క్షేత్రం 25 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. పచ్చని పంట పొలాలు, ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య వెలిసిన క్షేత్రమే వెంకటేశ్వర స్వామి ఆలయం. గోకుల తిరుమల పారిజాత గిరిగా పిలిచే ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తల్లదేవరపల్లి ప్రధాన రహదారి దగ్గర కనిపిస్తుంది. ఈ పట్టణానికి ఉత్తరాభిముఖంగా ఉన్న 7 కొండల్లో 6వ కొండపైన స్వామి స్వయంభూగా వెలిశాడని అంటారు. ఇక్కడ స్వామికి కుడి భాగంలో పద్మావతి దేవి, ఎడమ భాగంలో గోదాదేవి కొలువై కనిపిస్తారు. కొండపైన ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి, దర్శనముఖంగా దర్శనమిచ్చే శ్రీనివాసుడు వెలిసిన కొండకు ఎదురుగా ఉన్న గిరిపైన గరుత్మంతుడిని చూడవచ్చు. కొండ దిగువన గోకుల ఉద్యానవనంలో లక్ష్మీ, దుర్గా, సరస్వతి, గాయత్రీదేవి ఆలయాలు, గోశాల ఉంటాయి. అదేవిధంగా మెట్ల మార్గంలో గణపతి, గోవిందరాజస్వామి, నటరాజ ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడున్న మెట్ల మార్గంలోని ఆలయాల వద్ద రాయి పేచి గూడులాగా కడితే చాలా తక్కువ సమయంలో సొంత ఇంటి కళ నెరవేరుతుందని ప్రతీతి. ధనుర్మాసంలో గోదాదేవిని పూజిస్తే వివాహం జరుగుతుందని, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయం చుట్టుప్రక్కల పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్లనే ఈ గుడికి తిరుమల పారిజాత గిరి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతుంది. స్థల పురాణం తెలుసుకుందాం. దాదాపు 60 ఏళ్ల కిందట చిట్టయ్య అనే భక్తుడికి ఓసారి స్వామి కలలో కనిపించి ఈ పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న 7 కొండల్లో ఒక కొండపైన పారిజాత వృక్షాల దగ్గర తన పాదాలు ఉన్నాయని, అక్కడ ఆలయం నిర్మించమని చెప్పాడంట. దాంతో ఆ భక్తుడు 7 కొండల్ని వెతికితే 6వ కొండపైన పారిజాత వృక్షాల మధ్య ఒక శిలపైన స్వామి పాదాలు కనిపించాయంట. ఆ పాదాలు వెలిసిన శిలనే విగ్రహంగా మరిచి చిన్న మందిరంగా నిర్మించాడంట. క్రమంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని, కొండపైకి వచ్చే భక్తులు సహకారంతో మెట్ల దారిని నిర్మించారని అంటారు. ఈ ఆలయ పరిసర ప్రాంతాలు పాడి పంటలతో అలరారుతుండటం వలన ఈ ప్రాంతాన్ని గోకులమని, వెంకటేశ్వర స్వామి వెలిసిన ప్రదేశం కావడం వలన తిరుమల అని, పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల పారిజాత గిరిగాను పిలుస్తున్నారు భక్తులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించిన తరహాలోనే ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఈ దేవాలయంలో అన్నదానం ప్రతి శనివారం జరుగుతుందండి. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారు ఎంతో అందంగా ఉన్నారు. ఇక్కడి నుంచి మేము మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం కూడా వెళ్ళామండి. ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది మన ఛానల్లో. మేము వెళ్ళింది ఆదివారం రోజండి, అందుకని దేవాలయంలో ఎక్కువగా జనాలు లేరు. చాలా ప్రశాంతంగా జరిగింది స్వామివారి దర్శనం అయితే. నిజంగానండి ఈ దేవాలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చటి ప్రకృతి అందాల మధ్య ఉంది. పైన వ్యూ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడి నుంచి కొండపై నుంచి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మెట్ల మార్గం అండి ఇది. చాలామంది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. తెలుసుకున్నాం కదండి గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయటం వల్ల చాలామందికి ఈ దేవాలయం గురించి తెలుస్తుంది. మీరు ఇచ్చే సపోర్ట్తో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.